కానీ ఈ విధంగా ఒకసారి మీరు వీడియో చూడాలి. ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు, జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ళ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమైనా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు పాల్గొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు సమర్థిస్తున్నారా? ఎంతమంది పోయి దాడి చేశారు. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని. ఆయనే మేము కొద్ది వెనక్కి వచ్చేయమన్నాం, ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది. ఆయన దాడి చేయించుకున్నది పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు. మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడుతూ ఉన్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది, మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా. అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒకరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు, ప్రసన్న పగలగొట్టుకున్నాడంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా చూడండి. ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది. అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఇల్లు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది. ఆ టైంకి 80 సంవత్సరాల పైచీలుగబడిన పెద్దామి ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, ఆ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టాడు. అంటే దీన్ని ఆయన సమర్థిస్తున్నాడా? అంటే 85 సంవత్సరాలు మహిళ, ఒకవేళ ఆయన ప్రసన్న సతీమణి ఉండొచ్చు ఆ టైంలో, అంటే వాళ్ళు ఆడవాళ్ళు కాదా, వాళ్ళు మహిళలు కాదా? ఆ టైంలో 200 మంది పోయినప్పుడు ఒకవేళ ఆ పెద్దామికి షాక్, ఎవరైనా సరే ఒకేసారి మన ఇంటి మీద 10 మంది పడితేనే తట్టుకోలేనప్పుడు 200 మంది సుత్తులతో గడ్డపారలతో మీదకు వస్తే ఒకవేళ ఏమన్నా అయి ఉంటే ఆ మనిషికి, ఆ పెద్దామికి ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యతలు? ఆమె ఉన్న రూమ్ లోపల కూడా పోయి పగలగొట్టారు. ఈ విధంగా ధ్వంసం చేసి దీన్ని సమర్థించుకునే ప్రయత్నం. మేము చాలా మంచి పని చేశామనే మళ్ళీ మా వాళ్ళు ఎవరూ లేరని చెప్పారు. వాళ్ళ వాళ్ళు ఎవరు లేరు కూడా ఆ పేరు ఫోటో తీమ్మా. అదిగో కన్వీనరు మల్లారెడ్డి అని అతను, ఇద్దరు ఉన్నారు, మల్లారెడ్డి ఆయన కోవూరికి సంబంధించిన కన్వీనరు, ఆయన పెన్నా డెల్టా చైర్మన్ అయిన గోపిరెడ్డి గారు. అంటే నీ పార్టీ కన్వీనర్లు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన పెన్నా డెల్టా చైర్మన్లు పాల్గొన్నారు. ఇంకా నాకు ఆమె చెప్పిన ప్రతి వాక్యంలోనే ప్రతి ఇంటర్వ్యూలోనే మేము చేయించాము స్పష్టంగానే ఉంది. మా ఆధ్వర్యంలో జరిగిందని మేము చెప్పడం కాదు, ఆమె ఇచ్చిన ఆడియోల్లో వీడియోల్లోనే ఉంది మేమేం చేయించామని. అంటే మేము చెప్పేది మా మీద ప్రసన్న మీద హుటాహుటిన ఆయన మాట్లాడారని కేసు కట్టారు, రైట్, ఓకే, మీరు కట్టారు కేసు, దానికి సంబంధించిన ఏ సెక్షన్స్లో ఉన్నాయో కట్టారు. ఈ విధంగా 200 మంది పోయి ఒక ఇంటి మీద పోయి ప్రసన్న ఉంటే చంపేయాలనుకొని మీరు తీసుకున్న నిర్ణయానికి దానికి సంబంధించిన ఎంపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, అలాగే వాళ్ళ కన్వీనర్ అనుచరుల మీద ఎందుకు కేసు కట్టరు అని అడుగుతున్నాం.